రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక యువజన సేవల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారితో కలిసి 12 కోట్ల రూపాయల వ్యయంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన టీజీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 12 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించనున్న ఈ నూతన బస్ స్టేషన్ ద్వారా ప్రయాణికులకు విశాలమైన వేచి ఉండే హాల్స్, డిజిటల్ సమాచార వ్యవస్థ, పార్కింగ్ సదుపాయాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు వంటి అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, నాణ్యమైన ప్రజా రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ వ్యాప్తంగా ఆధునిక బస్ స్టేషన్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే డా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ 47 ఏళ్ల తర్వాత నాగర్ కర్నూల్కు నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ఆర్టీసీ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాగర్ కర్నూల్ తర్వాత కొల్లాపూర్ ఏరియాలో మొత్తం 12, ఇక్కడేమో 12 కోట్లతోటి బస్ స్టేషన్ కట్టడం జరిగింది. మిగతా బస్ స్టేషన్స్ని కొల్లాపూర్ బస్ స్టేషన్ కానీ, పెంట్లవెల్లి బస్ స్టేషన్ కానీ, అదేవిధంగా తిమాజిపేట బస్ స్టేషన్, వాటి ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆలోచన ప్రకారము మామూలుగా మీరు బస్ స్టేషను నాగర్ కర్నూల్ బస్ స్టేషన్ చూసుంటారు, అందరు చూసుంటారు. ఆ పద్ధతిలో ఉండదు. మేము కట్టేది ఏదైనా కానీ మోడర్న్ బస్ స్టేషను. ఈ బస్ స్టేషన్కి వస్తే అంతా షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంటే సినిమా కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ దాకా అక్కడ 200 కోట్లతో హాస్పిటల్ ఉయ్యలవాడ పక్కకి మెడికల్ కాలేజ్లో, దాని తర్వాత 9 కోట్లతో జూనియర్ కాలేజు, దాని తర్వాత 5 కోట్లతో మహిళా సమైక్య బిల్డింగు, దాని పక్కకు ఆర్టీఏ బిల్డింగు, ఇప్పుడు 12 కోట్లతో అన్నిటికంటే ఎక్కువ మీరు ఈ బస్ స్టాండ్ ఇచ్చినందుకు మా నాగర్ కర్నూల్ నియోజకవర్గ పట్టణ ప్రజలందరి తరఫున మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. చప్పట్లు కొట్టాలి, 12 కోట్లు ఇచ్చిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి హయాంలో నాగర్ కర్నూల్ పట్టణానికి ఇప్పుడే ఎన్నో కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. అన్నీ రేవంత్ రెడ్డి గారు మీ ఆశీర్వాదాలతో, మీ క్యాబినెట్ ఆశీర్వాదాలతో ఇంకా ఎన్నో పనులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామన్నా. రోజు 65 లక్షల మంది అక్కాజెల్లను బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నాడు. అంత గొప్ప అదృష్టం ఎవరికి వస్తుంది? అంటే అట్లాగే మరి సుమారుగా 11,000 కోట్ల రూపాయల మీ కష్టాన్ని మరి పొదుపు చేసినటువంటి మా తమ్ముడు పొన్నం ప్రభాకర్. అట్లాగే ఇలా ఆర్టీసీ, అట్లాగే ఎండి గారి గురించి మాట్లాడాలా, నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి. ఆర్టీసీని మా యొక్క పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండి గారి ఇద్దరు కలిసి ఈ రోజున ఆర్టీసీలో శ్రామికులు వాళ్ళ కష్ట సుఖాల పాలు పంచుకుంటూ, వాళ్ళు ఒక్కొక్క గౌరవంగా వాళ్ళ యొక్క కష్టాల పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించి వస్తూ ఉన్నారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలతో పాటుగా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినట్టయితేనే అభివృద్ధి అయితేనే ఆకాంక్షించేటువంటి రాజేశ్వర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక సోదరుడిగా నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా వారిని అన్ని రకాల ప్రోత్సహిస్తూ ఈరోజు మరి ఇక్కడ బస్ స్టాండ్కు సంబంధించిన నిధులు కేటాయించుకొని, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసును కూడా ప్రారంభించుకొని వస్తూ నా శాఖకు సంబంధించిన జ్యోతిబా పూలే గురుకులాన్ని కూడా సందర్శించుకొని అక్కడ నాణ్యత ప్రమాణాలు ఎట్లున్నాయో మరి చూసుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు కాదు, ఇవాళ
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడే ఎండి గారు చెప్పినారు, దాదాపు 326 కోట్ల మంది నెలకు 70,000 రూపాయల ఆధారం ఇచ్చే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్సులకు యజమానులు చేసినటువంటి సంస్థ ప్రభుత్వం ఇది అనే మాట మనం చేస్తా ఉన్నా. మీకు తెలుసు, గతంలో 10 సంవత్సరాలు మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏర్పడ్డ రాష్ట్రం ఆర్టీసీని నిర్వీర్యం చేసి కార్మికులు అన్నమో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉండి 53 రోజులు సమ్మె చేసి పదుల సంఖ్యలో చనిపోతే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని మీరు చూసినారు. నేనేదో అబద్ధం చెప్పడమో లేదా నేను ఇంకేదో ఆరోపణ చేయడమో కాదు, అది మన కళ్ళ ముందర చూసినటువంటి సంగతి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రిగా మా యావత్ ఆర్టీసీ అధికారులం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రివర్గం అదేవిధంగా అధికారులను కలిసి